यस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం స్వాగతం సుస్వాగతం. నరేష్ గారు వెంటనే వారు మునిగారు చెప్తూనే ఉన్నారు కదా, శివచలమ్మ గారు చెప్తూనే ఉన్నారు కదా, నేను ఇంద్రియమును కాను, ఇంద్రియాలు నావి కావి అన్నప్పుడు నేను ఇంద్రియమును కాదు అనే మాట ఏ రకంగా చెప్తున్నారు మీరు కూడా గ్రహించాలి. ఏంటంటే ఈ దేహం మనకు ఒక వాహనం లాంటిది అని అన్నప్పుడు చెవుల ద్వారా వింటున్నది ఎవరు? ఈ చెవుల ద్వారా వినడం అంటే సెల్ ఫోన్తో కూడా వినొచ్చు కదా, ఇంకొక వ్యక్తి ద్వారా కూడా రహస్యాలు వినొచ్చు కదా. అందుగురించి ఈ సెల్ ఫోను, టీవీ, గ్రామ్ ఫోన్ ఇవన్నీ వ్యక్తులు ఎవరు కాకుండా ఈ చెవులకు వినేటువంటి సామర్థ్యం లేదు. ఆ చెవుల ద్వారా నేనే వింటున్నాను, ఇది స్పష్టంగా రావాలి. ఇట్లా వస్తే అప్పుడు చెవుల ద్వారా నేను వింటున్నాను. ముక్కుకు శ్వాస రాదు, ఈ ముక్కు ద్వారా నేనే శ్వాస తీసుకుంటున్నాను. ఈ కళ్ళకు చూడడం రాదు, ఈ కళ్ళ ద్వారా నేనే చూస్తున్నాను. ఈ యొక్క చేతులకు పని చేయడం రాదు, ఈ చేతుల ద్వారా నేనే పని చేస్తున్నాను. ఈ కాళ్ళకు నడవడం రాదు, ఈ కాళ్ళ ద్వారా నేనే నడుస్తున్నాను. ఈ యొక్క దేహంకు తనేంటో చెప్పుకునేటువంటి సామర్థ్యం లేదు. ఈ దేహం ద్వారా నేనే ఈ యొక్క ఆ చైతన్య స్వరూపంగా ప్రకటితం అవుతున్నాను, అభివ్యక్తం అవుతున్నాను. అందుగురించి ఈ దేహంకు స్త్రీ పురుష భేదం శ్యామలయ్య గారు చెప్పేది ఏంటంటే, నేను అని శ్యామలయ్య అంటున్నారు. మీరు శ్యామలయ్య ఎప్పుడయ్యారు? పుట్టే కంటే ముందు అయ్యారా, పుట్టిన తర్వాత అయ్యారు? పుట్టిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళు పెట్టుకుంటే శ్యామలయ్య అయ్యారు. అంతవరకు మీరెవరో తెలియదు, మేమెవరో తెలియదు. ఈ పేరు పెట్టేది తల్లిదండ్రులు పెట్టుకుంటున్నారు, వాళ్ళ బిడ్డకు వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారు. అందు గురించి నేను శ్యామలయ్యను అది కాదు. ఇప్పుడు ఇక నరేష్ గారు చెప్పేది, ఎవరు చెప్పేదైనా నేను ఆత్మను అని చెప్పకూడదు, నోటితో చెప్పకూడదు. మీరు ఆత్మ ఎలాగో అది నిరూపించండి. ఏ స్థితిని మీరు ఆత్మ అంటున్నారో అది చెప్పండి. అలా చెప్పడం రావాలి. అలా చెప్పడం వచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్ళడమే ఉంటుంటది. అంతేగాని నేను ఆత్మను శరీరం కాను అంటే మీరు ఆత్మ అని మీరు చెప్తే మేము నమ్మాలా? ఎలా ఆత్మని ఎలా అనుకుంటున్నారు? అది విడమర్చి చెప్పాలి కదా, చూపించాలి కదా. అన్నం తింటుంటే అన్నంతో రసము, రక్తం, మధ్య మేధ, మధ్య వీర్యంలో ఈ శుక్రకణం ఈ జీవకణముగా వస్తుంది. తండ్రి గర్భం నుంచి విరేచన శక్తి ద్వారా గర్భాధానంతో తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ స్త్రీ పురుష పిండ రూపం దాల్చుకొని శిశువుగా జన్మించి ఆయువున్నంత వరకు బ్రతికి అసఫలమైతేనేమో చానిపోతుంది, సఫలమైతేనేమో జీవన్ముక్తిని పొందుతుంది. ఈ రకంగా వెళ్ళేటువంటిది దీనిని ఆత్మ అంటారు. ఈ ఆత్మను నేను అలా చెప్పడం రావాలి. ఇక వరలక్ష్మమ్మ గారు, సవర్చలమ్మ గారు కూడా కొద్దిగా ఇటువంటివి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. అవి సవరించుకుంటే ఇంకా బాగుంటుంటది, తొందరగా ముందుకు పోగలుగుతుంటారు. ఆచార్యజీ, ఆత్మకు జీవాత్మకు మధ్య తేడా ఏంటి? శ్యామలయ్య గారు చెప్తున్నది ఏంటంటే, జాలంధర బంధము ఆచార్య గారు వద్దంటున్నారు. వద్దనడానికి ఆచార్య ఎవరు? ఇది విద్య. ఈ ఆచార్య కాకపోతే ఇంకొక ఆచార్య దగ్గర
ఆయన కాకపోతే మరొకరి దగ్గర విద్య నేర్చుకోవడంలో అది సత్యమే అయినప్పుడు వద్దనడానికి ఇతను ఓంప్రకాష్ చెప్పేది ఏంటంటే, మనం ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ యొక్క శ్వాసనంతా నోటి ద్వారా ఊది మళ్ళీ ముక్కుతోటి శ్వాసను దించుతున్నప్పుడు మూలబంధం అనేటువంటిది, మూలాధారం అనేటువంటి ఇలా పైకి లేస్తుంటది. మళ్ళీ ఉపస్థేంద్రియం అనేటువంటిది ఇలా పొత్తి కడుపు వెనుకకు పోయినప్పుడు ఉపస్థేంద్రియం కూడా ఇలా లేచి వస్తుంది. ఉండండి ఒక్క నిమిషం. మూలాధారము ఉడ్డియానం అని అంటే ఇది లేచి వస్తున్నది. ప్రొస్టేట్ గ్రంథి, వీర్యకోశం, దాంట్లోంచి ఆత్మ పైకి లేపుకుంటూ వస్తున్నాం. అది ప్రాణాయామం చేస్తుంటేనే సహజంగా వస్తుంటది ఈ ఉడ్డియాన బంధం అనేది. ఈ పైకి లేస్తున్నప్పుడు కిందిది మూసుకుపోతుంటది, ఇట్లా పైకి మూసుకుపోతున్నట్టుగా వస్తుంటుంటది. దీన్ని ప్రయత్నపూర్వకంగా చేయాల్సినటువంటి పని లేదు. ఇవి రెండు సహజంగా వస్తుంటాయి. ఇక ఈ రెండింటిని పక్కన పెట్టి జాలంధర బంధం అది చూపెట్టండి, అద్దని చెప్పండి. ఇప్పుడు ఓంప్రకాష్ వద్దంటున్నాడు కదా, ఓంప్రకాష్ని పక్కన పెట్టండి. మీరు చెప్పండి, మీరు ఎలా చేస్తున్నారు? ఇది రహస్యం. అందు గురించి ఈ జలోదరం, ఈ యొక్క ఉదరంలో నీటి భాగం, దానిని పైకి లేబట్టాలి. మళ్ళీ ఈ యొక్క ఎవరు నాగా సాధువులు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ఈ యొక్క మూత్రనాళం ద్వారా నీళ్లను పైకి ఎక్కిస్తుంటారు, మలద్వారం ద్వారా నీటిని పైకి లాగిస్తుంటారు. ఆ రకంగా జాలంధర బంధంను పట్టుకోవడం అది హఠయోగంలో ఉన్నది, వైదికంలో లేదు. అందుకే దయానంద సరస్వతి చెప్పలేదు, పతంజలి మహర్షి చెప్పలేదు. అందు గురించి సహజమైనటువంటి విధిని మర్చిపోయి బలవంతంగా శరీరం మీద చేస్తే అక్కడ మనం చేసే దగ్గర మనం ఒకరమే ఉంటాం కాబట్టి ఏదైనా ప్రమాదం వస్తే అక్కడ మనల్ని కాపాడేవారు ఎవరు ఉండరు. ఇదే విషయాన్ని పండిత గోపదేవ్ శాస్త్రి గారు యోగ దర్శనం యొక్క భూమికలో రాశారు. దాన్ని చదివితే మీకు తెలుస్తుంటది. అందు గురించి హఠయోగం వైపుకు వెళితే అది మీ ఇష్టం. దానిని ఓంప్రకాష్ ఎప్పుడు అనుమతించట్లేదు, చెప్పడం లేదు. కాబట్టి దానికి బాధ్యులు మీరే. అంతేగాని ఓంప్రకాష్ ఇది 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. మీరు వీడియోని మళ్ళీ చూస్తలేరు కదా, అందుకే మీకు తెలుస్తలేదు. చెప్పడం జరుగుతుంది. వద్దంటున్నాడు, ఎందుకు వద్దంటున్నాడు? మీరు చేసి చూపెట్టండి. చేయని దాన్ని ఎందుకు దాన్ని చెప్పడం? అది వైదికం కానప్పుడు. అది రహస్యం అక్కడ. చెప్పండి ముని గారు, ఇప్పుడు ఏదో చెప్పబోతున్నారు. ఆచార్య, మీరు గాలి పీల్చుకున్నప్పుడు కాదు, గాలిని బయటకు వదిలేటప్పుడు ఈ ఏదైతే మూలాధారము తర్వాత ఈ ఉడియానం అప్పుడు ఏర్పడుతుంది. మీరు పీల్చుకున్నప్పుడు అని చెప్తున్నారు, అక్కడ బేసిక్స్. నోటితోటి ఊదినప్పుడు పొట్ట దగ్గరకు వస్తుంటది. నోరు మూతపడ్డ తర్వాత ముక్కుతోటి వదిలేటప్పుడు పొత్తి కడుపు అనేటువంటిది వెనుకకు పోతుంటది, అక్కడ కదలిక. ఇది యథార్థం. అదే మీరు గాలి పీల్చుకున్నప్పుడైనా భాష మాట్లాడారు, అందు గురించి అది చెప్తాను. పీల్చుకున్నప్పుడు లోపలికి వస్తుంది కదా, లోపలికి ఇంకా ఉబ్బుతుంది కదా. ఓకే, యథార్థం ఆచార్య, సత్యము. ఇక్కడ ఆచార్య ఓంప్రకాష్ గారు వద్దని చెప్పేది ఏమి లేదు, యథార్థాన్ని వారు స్పష్టీకరించారు. తర్వాత ఋషి దయానంద చెప్పినటువంటి, మహర్షి పతంజలి చెప్పినటువంటి కూడా ఈ రెండు ఉడియాన బంధం మూలాధార బంధాన్ని అవి ఆటోమేటిక్ సహజంగానే అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని గమనించడమే మనం ఆ విధంగా. ఓం ఆచార్య, ధన్యవాదం. ముందుకెళ్ళండి. ఆచార్యజీ, ఒక చిన్న ప్రశ్న ఉంది. ఆత్మకి జీవాత్మకి గల తేడా ఏమిటి ఆచార్యజీ పదాలలో? రహస్యం ఏంటంటే, కళాకారుడు శిలను చెక్కుతున్నప్పుడు చెక్కిన దాన్ని తీసుకొచ్చి మనం సురక్షితం చేసుకున్నప్పుడు దానిని ప్రతిష్టాపించినప్పుడు, ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు తేడా ఏముంది? అదే విధంగా ఈ ఆత్మ స్వర్గం నుంచి వస్తున్నటువంటి ఆత్మగానే వస్తుంది. నేను పునర్జన్మని ఎత్తాలని అనుకుంటున్నప్పుడు అని భగవంతునితో అనుమతి తీసుకున్నప్పుడు భగవంతుడు ఆ యొక్క జీవాత్మ యొక్క కర్మఫలానుసారంగా జీవితాన్ని ఇచ్చినప్పుడు, జీవం పోసినప్పుడు, ఈ శ్వాస ప్రశ్వాసాలతోటి ఉంటున్నప్పుడు జీవాత్మ అనబడుతుంది. అదే ఇప్పుడు ఈ చివరి దశలో ఈ జీవితంలో సఫలమయ్యేటువంటి దశలో, జీవన్ముక్తిని పొందేటువంటి దశలో శబ్దం వాడడం చూడండి.
జీవన్ ముక్తి. ఇదివరకు జీవితంతో కలిసి ఉన్నటువంటి రహస్యం. వారు శ్యామలయ్య గారు అంటున్నారు కదా, చనిపోయిన తర్వాత ఎటు పోతామో తెలియదు, ఏమైతామో తెలియదు. ఆ ఏమైతామో తెలిస్తేనే సాక్షాత్కారం సగం సంభవం అవుతుంటది. మిగతా ఈ వట్టి మాటలు వల్ల వేయడం సాక్షాత్కారం కాదు. మృతదేహం నుంచి ఆకాశంలోకి వస్తుంది, ఆకాశం నుండి వాయువు నుంచి జలం నుంచి ఈ పృథివీ నుంచి అన్న ఓషధుల నుంచి పురుషుని శరీరం నుంచి పురుషుని శరీరంలో శుక్రంగా మారి ఈ యొక్క శుక్రం ద్వారా స్త్రీ గర్భంలోకి వెళ్ళి స్త్రీ పురుష పిండ రూపాన్ని దాల్చుకొని శిశువుగా జన్మించి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోయినప్పుడు అసఫలమైతే చనిపోవడం, సఫలమైతే జీవన్ముక్తిని పొందడం. ఇది రహస్యాన్ని పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడే అది తెలుస్తుంది. అందుకని ఆత్మ వేరు, జీవాత్మ వేరు, శరీరం వేరు. ముక్తాత్మ అంటే ఇక ఆత్మ ముక్తిని పొందినటువంటి ఆత్మ. ఆత్మ యొక్క స్థితిలో చెప్పొచ్చా? ఆత్మ ముక్తిలో ఉండడము, చెప్పచ్చు. జీవం పోతున్నప్పుడు జీవాత్మగా అవన్నీ చెప్పాలి. చెప్తేనే కదా అభివ్యక్తం అయ్యేది. మనం పూర్వాభ్యాసం చేస్తున్నాం కాబట్టి అవన్నీ చెప్పాల్సి ఉంటుంది. జీవించేటప్పుడు ఈ దేహం ద్వారా ఇంద్రియాలతోటి జీవాత్మ అనబడుతుంది కదా ఆచార్య. అవును, జీవం పోసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరికైనా ఏమంటారంటే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? గుండెల మీద బాధడం, ఇట్లా నొక్కడం, లేదా నోరు పెట్టి ఊదడం, శ్వాస ఊదడం. అదే రహస్యం. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణంలో 2వ సంపుటం నడుస్తున్నది. దాంట్లో చూడండి. ఈ యొక్క దీప్తి బాలకి ఏమంటున్నాడంటే, నేను ఈ సూర్యుడిని పట్టుకున్నాను, ఈ సూర్యుడే ప్రకాశిస్తున్నాడు, వర్షింపజేస్తున్నాడు, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలకు గతినిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సూర్యుడే అన్నింటికంటే గొప్పవాడు. కాబట్టి ఈ భగవంతుడు అంటే ఈ సూర్యుడే. అందు గురించి నేను ఈ సూర్యుని ఉపాసన చేస్తున్నాను. నాకు బ్రహ్మ గురించి తెలిసింది. ఓ అజాత శత్రువు, ఓ రాజా, నేను నీకు బ్రహ్మతత్వం బోధిస్తాను అని అంటే చెప్పమన్నాడు. చెప్తుంటే ఆ సూర్యుని గురించి చెప్పగానే అజాత శత్రువు ఏమన్నాడంటే, కాదు, సూర్యుడు ఈ ఎవరి ద్వారానైతే వెలుగుతున్నాడో, ఎవరి ద్వారానైతే తిరుగుతున్నాడో, ఎవరి ద్వారానైతే ప్రకాశిస్తున్నాడో, ఎవరి ద్వారానైతే కిరణాలను ప్రసారింపజేస్తున్నాడో, ఎవరి ద్వారానైతే ఈ యొక్క గాలి ప్రవహింపజేస్తున్నాడో, ఎవరి ద్వారానైతే ఏ ఊష్మతోనైతే వర్షింపజేస్తున్నాడో, అవన్నీ ఎవరి నుండి అయితే వస్తుంటాయో అతడు పరమాత్మ అని చెప్పేసి అజాత శత్రువు దీప్తి బాలకి చెప్పాడు. ఇక తర్వాత ప్రసంగం ఇప్పుడు చూడండి. ఇక ఆ రకంగా చెప్పినప్పుడు ఈ పంచమహాభూతాలలోనే ఈ యొక్క సూర్యుడు అనేటువంటి ప్రతిరూపం అనేటువంటిది ఉంది. ఈ ప్రతిరూపం అనేటువంటిది, ప్రతిబింబం అనేటువంటిది ప్రళయంలో అణు విచ్ఛిన్నమై రూపమేమీ లేకుండా నాశనం అవుతుంది. అంటే దీప్తి బాలకి ఎవరిని ఉపాసన చేస్తున్నాడు అని అంటే, ప్రళయంలో వినాశంలో కోల్పోయేటువంటి, అస్తిత్వంలో ఉండి ప్రళయంలో రూపాన్ని కోల్పోయేటువంటి ఆ యొక్క నాశనమైనటువంటి భౌతిక రూపాన్ని ఈ దీప్తి బాలకి తెలుసుకున్నాడు.
అజాత శత్రువేమో ఈ ప్రళయమును చేస్తున్నది ఎవరు, అన్ని విడగొడుతున్నది ఎవరు, అన్నింటిని అణువును జోడించి సృష్టి రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నది ఎవరు, ఈ 84 లక్షల జీవరాశులకు ఈ జన్మలను ఇస్తున్నది ఎవరు, ఆయువు పోస్తున్నది ఎవరు, ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది అనేది అజాత శత్రువు తెలుసుకున్నాడు. ఓ మాచాజీ, ఇక్కడ గార్గ్యూ అంటున్నాడు. గార్గ్యూ అయినతను ఇతనే కదా. ఈ గార్గ్య అనేటువంటిది దీప్తి బాలకి. అదే అతని ఇక అన్ని భూతాల కంటే శ్రేష్టమైనటువంటిది వాటి యొక్క మూర్ధ అంటే శీర్ష స్థానం, వాటి యొక్క రాజు పంచమహాభూతాలలో అన్నింటికంటే శీర్ష స్థానంలో ఉండేటువంటి వాడు. అది ఒకసారి గుర్తు చేయండి, అది వాట్సాప్ లో పెట్టండి ముని గారు. ఇది ఏమన్నారంటే, భగవంతుడు పైనుండి కిందికి యజ్ఞం చేస్తున్నాడు. ఈ యొక్క యజ్ఞం చేసేటువంటి యజమానుడు కింది నుంచి పైకి యజ్ఞం చేస్తున్నాడు. భగవంతుడు ఏది చేసినా కిందికి వస్తున్నది, మనం ఏది చేసినా పైకి పోతున్నది. అది రహస్యం. అందు గురించి మసక చీకటిలో యజ్ఞశాలకు వెళ్ళి ఉషా ఉదయించే కంటే ముందు యజ్ఞశాలను శుద్ధి చేసి పాత్రలను శుద్ధి చేసుకొని యజ్ఞం చేయడానికి కూర్చుండగానే ఉషా ప్రారంభమవుతుంటది. ఆ ఉషోదయంలోనే అజ్ఞాదానం చేస్తుంది. ఇంకా సూర్యుడు రాలేదు. అజ్ఞాదానం, ఈ సమిధాదానం, జలప్రసేచనం, ఆగార బాధ్య భాగావతి వరకు ఇవి అయిపోయే వరకు ఉషా కాలం అయిపోతుంటది. అప్పుడు సూర్యుడు ఉదయిస్తుంటాడు. ఉదయించేటువంటి సూర్యుని యొక్క మొట్టమొదటి కిరణం యజమానుని యొక్క ఈ లలాటం మస్తకం మీద పడుతుంటది అన్నట్టు. అప్పుడు జ్యోతి సూర్య స్వాహ ఇవ్వడం జరుగుతుంటది. ఆ మంత్రం ఇవాళ దాంట్లో పెడతాను, చూడండి, గుర్తుంటలేదు పని వల్ల. ఈ రకంగా భౌతిక పదార్థం ఈ యొక్క మూర్ధ శీర్ష స్థానంలో ఉంటున్నటువంటి నీటి యొక్క తరళతత్వము గాని, వాయువు యొక్క కనబడని స్పర్శతత్వము గాని, ఈ యొక్క పృథివీ యొక్క వాసన తత్వము గాని, గంధవతి పృథివీ వాసన తత్వము గాని, అస్తిత్వం అంటే ఉనికిలో లేనటువంటి ఈ యొక్క ఆకాశం, ఈ పంచమహాభూతాలన్నీ ఇవన్నీ భౌతిక పదార్థాలు. ఆ భౌతిక పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఈ భౌతిక పదార్థాలు లేనటువంటిని భగవంతుడు సృష్టించాడు. వాటిలోనే ఈ యొక్క సమస్తము ఇమిడి ఉన్నది. ప్రళయం అయ్యేటప్పుడు ఈ పంచమహాభూతాలు కూడా వేతికవే అణు విచ్ఛిన్నమవుతాయి, విడిపోతాయి. నేనైతే కేవలం ఈ ప్రకారంగానే ఈ యొక్క సూర్యుని యొక్క ఉపాసన చేస్తుంటాను అని అజాత శత్రువు చెప్పాడు. ఇక ఎవరైతే దీనికి ఈ విధంగా ఉపాసన చేస్తుంటారో వారు అన్ని భూతములలో శ్రేష్టమైనటువంటి ఈ యొక్క వాటి యొక్క శీర్ష స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క సూర్యుని వంటి రారాజును ఉపాసన చేస్తున్నటువంటి వారు అవుతుంటారు. ఈ యొక్క రాజు ఉన్నత స్థానంలో ఉంటాడు కదా, ఈ సూర్యుడు అన్నింటికంటే ఉన్నత శిఖర స్థానంలో ఉండి ఎంత వ్యవస్థ చేస్తున్నాడు. కాబట్టి ఈ సూర్యుడిని నేను ఈ రకంగా ఉపాసన చేస్తానని చెప్పేసి ఈ యొక్క అజాత శత్రువు చెప్పాడు. ఆ అజాత శత్రువుకు దీప్తి బాలకి చెప్తున్నాడు ఏంటంటే, సా హోవాచ గార్గ్యో యా ఏవాసౌ చంద్రే పురుష ఏతం ఏవా అహం బ్రహ్మోపాస ఇతి సా హోవాచ అజాత శత్రుర్ మామ ఏతస్మిన్ ఏతస్మిన్ సర్వదిష్ఠ బృహద్ భాండం సంవదిష్టాః ఉంది. ఎక్కడున్నారు ఆచార్య సంవాదిష్ట? అక్కడ మీరు చదివే దగ్గర బృహత్
పాండురవాస సోమో రాజేతి వా అహం ఏతం ఉవాస ఇది సాయ ఏతం ఉవాస ఉపాస్తే అహరహర్ సుతః ప్రసుతో భవతి నాస్యన్నం క్షీయతే. ఈ రకంగా చెప్తున్నాడు. ఈ యొక్క రహస్యాన్ని విడమర్చి చెప్తున్నటువంటిది ఏంటంటే సాహా ఉవాచ గార్గ్య. అప్పుడు ఇక మళ్ళీ ఆ గార్గ్య దీప్తి బాలకి అంటున్నాడు ఏమనంటే యహ ఏవ అసౌ, ఇదేదైతే కనబడుతున్నటువంటి చంద్రుడు. ఇప్పుడు ఇంతవరకు సూర్యుని గురించి చర్చ జరిగింది, ఇప్పుడు చంద్రుని గురించి. ఈ చంద్రునిలో ఏదైతే రూపం ఉందో ఆ రూపాన్ని నేను. పురుష అంతర్యామి ఆత్మ, ఈ యొక్క చంద్రుని యొక్క ఆత్మనే, చంద్రుని యొక్క స్వరూపమే. ఈ ఉపాసన చేసేటువంటి వారి అందరిలో, ఈ యొక్క పుడుతున్నటువంటి వారిలో, చస్తున్నటువంటి వారిలో, పంచమహాభూతాలలో, వృక్ష వనస్పతి అన్నింటికి కారణం చంద్రుడు. సముద్రం ఉప్పొంగాలన్నా, ఆ యొక్క ఉప్పెన లేవాలన్నా, ఉవ్వెత్తున లేవాలన్నా అన్నింటికి చంద్రుడు కారణం. కాబట్టి ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాసే, నేను ఈ యొక్క చంద్రుణ్ణి బ్రహ్మగా ఉపాసన చేస్తుంటాను. ఈ యొక్క చంద్రుని యొక్క గత పురుష, చంద్రగత పురుష. చంద్రగత పురుష అంటే చంద్రునిలో ఉండేటువంటి చైతన్యం. దీనిని నేను బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తుంటాను అని చెప్తున్నాడు. ఇది ఐస, ఈ విధంగా సాహ సంవదిష్టాహ. మీరు ఇది చెప్పేది ఇదా? సంవదిష్ట మూలంలో దీంట్లో పోయినట్టుంది. ఉన్నది సంవదిష్ట. మా ఏతస్మిన్ సంవదిష్ట. సరే నాదే పొరపాటు. సంవదిష్టాహ అంటే ఈ రకంగా సంవదిష్ట అనేదానికి ఏమని చెప్తున్నానంటే సంవాదం చేస్తున్నాను, నేను చర్చ చేస్తున్నాను, నేను తర్కం చేస్తున్నాను, నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను. సంవదిష్టే, అంటే మంచిగా, వదిష్ట అంటే చర్చిస్తున్నాను అనేటువంటిది సంవదిష్ట. బృహద్ అంటే గొప్ప, పెద్దగా, గొప్పగా. పాండరవాస అంటే ఈ యొక్క వెన్నెల రూపం. ఇప్పుడు సూర్యునిలోనేమో తెల్లని ఆ యొక్క ఎండ రూపం, ఈ చంద్రుని లోపల ఈ యొక్క వెన్నెల రూపం. శుభ్రముగా, స్వచ్ఛముగా కనిపిస్తున్నటువంటి, వస్త్రధారణ చేసినట్టుగా కనిపించేటువంటి సోమ అంటే ఈ యొక్క వృక్ష వనస్పతి ప్రాణిజాతులకు అన్నింటికి జీవనాధారం ఈ సోమం. ఈ సోమరాజ ఎవరు అంటే చంద్రుడు అన్నమాట. చంద్రుడు లేకపోతే ఏ పంటలు పండవు, సముద్రం ఉప్పొంగదు. ఈ యొక్క జీవరాశులకు అన్నింటికి ఈ యొక్క వైవిధ్యమైనటువంటి ఈ ప్రత్యేకత, ఈ యొక్క 16 కళలు, షోడశ కళలు అనేటువంటివి చంద్రుని ద్వారానే లభిస్తవి, ప్రకాశించేటువంటి చంద్రుని ద్వారా. ఇది వై, ఈ రూపంలో అహం ఏతం ఉపాసే, నేను ఈ రూపకంగా చంద్రుని ఉపాసన చేస్తుంటాను. సహ యహ ఏతం ఏవం ఉపాస్తే, అందు గురించి ఓ రాజా నీవు కూడా ఈ రకంగా ఉపాసన చెయ్యి. అహహ అంటే అహరహర్, అహహ అంటే దినం, ప్రతిదినం, నేను ఏ రోజు కూడా వదలను అనేటువంటిది. నిశ్చయముగా. సుతః అంటే సవనం చేయడం అంటే చంద్రుని ద్వారా ఏ ఉపయోగాలు, ఏ రకంగా మనం ఉపకృతం అవుతున్నాము, ఏ రకంగా మనం లాభాన్వితులం అవుతున్నాము చంద్రుని ద్వారా తెలుసుకోవాలి. సూర్యుని ద్వారా తెలుసుకున్నట్టుగా చంద్రుని ద్వారా కూడా తెలుసుకోవాలి. ప్రస్తుత విశిష్టమైనటువంటి సవనం అని అంటే దానిని
ఈ సవనం అని దేన్ని అంటారు అంటే, ఇప్పుడు వస్త్రంను నీళ్ళలో పెట్టి ఇట్లా పిండినప్పుడు నీళ్లు ఏ రకంగా అయితే వస్తుంటాయో అదే రకంగా ఈ యొక్క గ్రహోపగ్రహాలన్నింటినీ దేని గుణాన్ని దానిలో విడమర్చి తెలుసుకోవాలి, దాని యొక్క రహస్యాన్ని అంతా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడమే సవనం చేయడం. ఇప్పుడు ఒక మూలికను దంచి దాని రసాన్ని పిండుకుంటాం కదా, ఆ విధంగా. ఆచార్య మళ్ళీ ఒకసారి చెప్పండి, శ్రవణమా సవనమా? సవనం. శ్రవణం అంటేనేమో వినడం. అవును. ఈ సవనము అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ సోమయాగంలో సోమరసాన్ని తీసుకొచ్చి అది మనకు సంధ్యోపాసన మంత్రంలో వస్తుంది కదా, జాతవేదసే సునవామ సోమం అరాతీయతో. ఈ సునవామ అనేటువంటిది ఈ అభిషవం అంటే దాని సోమరసాన్ని దంచి ఇట్లా పిండుతారు. ఆ పిండడం అనేటువంటి ప్రక్రియ. పిండినప్పుడు కారేటువంటిది రసం. అదే విధంగా మనం ఇక సోమం అంటే మనం చూడలేదు, మనం పిండలేము. ఇప్పుడైతే నిమ్మకాయని పెడుతుంటాం కదా, చింతపండుని పెడుతుంటాం కదా, ఆ రకంగా పిండడం. అక్కడ సంధ్యోపాసనలో అక్కడ ఈ అభిప్రాయం ఎందుకు వచ్చింది అని అంటే, ఉపస్థానంలోకి వస్తున్నటువంటి వ్యక్తిని అక్కడ తనిఖీ చేసి అతని దగ్గర ఉన్నటువంటి నేను, నాది, నేనంటే ఏంటో తెలుసా అనేటువంటి ఈ యొక్క మహత్వాకాంక్షలన్నింటినీ వదిలింపజేయడం. ఇప్పుడు ఎవరైనా గొప్ప వ్యక్తులు, రాజకీయ నాయకులే కానివ్వండి, ఇంకెవరైనా విశిష్టమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ద్వారపాలకుడు మన దగ్గర మనల్ని సౌదా చేసి మన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నింటినీ బదిలింపజేసి కట్టు వస్త్రాలతో లోపలికి పంపిస్తుంటాడు కదా. అదే ఈ జాతవేదసే సునవామం అనేటువంటి మంత్రం యొక్క అభిప్రాయం. ఇది నీ దగ్గర ఇంకేమైనా ఇప్పుడు ఓం ప్రకాష్ ఇహపరలోకంలో రాశాడు కదా, అది రిద్ధి కావాలా సిద్ధి కావాలా అనేటు. ముక్తి పొందేటువంటి తుది దశలో నీకు రిద్ధి కావాలా సిద్ధి కావాలా అంటే అతను అంటాడు, నాకు ఏది వద్దంటాడు. ఏది వద్దంటే మరి నువ్వు ఇన్ని రోజులు తపస్సు చేసినప్పుడు నువ్వు ఏదైనా పొందాలి కదా. అంటే నేను ఏదైనా ఇది కావాలని కోరుకుంటే నాకు కోరిక ఉంటుంది కాబట్టి ఆ కోరిక అనుగుణంగా మరి ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. అందు గురించి నేను కోరికలన్నింటినీ ఎప్పుడైతే నాలో ఈ కోరికలు తీర్చుకోవాలనేటువంటి తాపత్రయం ఉన్నానో, నువ్వు నాకు ఏ కోరిక నెరవేర్చడానికి ఏ సిద్ధిని నాకు ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఆ స్థితిని దాటేసి వచ్చాను కాబట్టి నాకు ఈ కోరికలు ఏవద్దు అని అంటాడు. లేదు మరి మీ తపస్సుకు ప్రతిఫలించినప్పుడు మేము మీ దగ్గరకు వచ్చాము కాబట్టి మరి మేము తిరిగిపోతే బాగుండదు, మీకు ఏదోటి కావాలంటే అప్పటికి ఇక చాలా ప్రశ్నించగా ఇక చివరికి అంటాడు ఏమంటే, నాకు రిద్ధి అయితే వద్దు, సిద్ధి ఇవ్వండి. ఆ సిద్ధి కూడా నాలో ఉన్నట్టుగా నాకు తెలియకూడదు, నా వల్ల ఎవరికైనా ఉపకారం జరుగుతున్నట్టుగా వాళ్ళకు తెలియకూడదు, నాలో నాకు తెలియకూడదు. ఆ సిద్ధి అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇంకొద్దిగా వివరంగా చెప్పుకోవాలి ఏంటంటే, నేనటి ప్రసంగంలో కొంతమంది తప్పుపడుతున్నారు కాబట్టి ఈ సిద్ధిని ఒలిస్తే అది బయటపడుతుంటది అన్నట్టు. ఇప్పుడు ఏమంటాడంటే, ఈ సిద్ధి ఎటువంటి సిద్ధిని ఇస్తాడంటే, నా నీడ ఏ పంట భూమి మీద ఏ పంట మీద పడితే ఆ పంట ఎండిపోతున్నది కూడా మళ్ళీ సస్యశ్యామలమై పరిపక్వం కావాలి, మంచిగా పండాలి. నా నీడ ఏ కుష్టి రోగి మీద కానీ ఏ దివ్యాంగుని మీద పడ్డా కూడా అతడు మళ్ళీ మంచి మనిషిగా అన్ని అంగాలతోటి పరిపూర్ణం అవ్వాలి. కానీ అలా నా ద్వారానే అవుతున్నట్టుగా, నా నుండి అవుతున్నట్టుగా నాకు తెలియకూడదు, నేనే చేస్తున్నట్టుగా నా ద్వారానే వారు లాభాన్వితులు అవుతున్నట్టుగా వాళ్ళకి తెలియకూడదు. అప్పుడు ఆ రిద్ధి సిద్ధి అనే వాళ్ళు నిరాశపడిపోతారు. స్వామి మీరు ఇంత తపస్సు చేశారు, తపస్సుకు తగినట్టు ప్రతిఫలితం ఉండాలంటే మీకు ఇష్టం ఉంటే ఇది ఇవ్వండి, లేకపోతే లేదని వాళ్ళు అంటారు అన్నట్టుగా. అయితే ఇక్కడ నిన్నటి ప్రసంగంలో ఏం జరిగిందంటే, ఇక్కడ చెప్తున్నటువంటిది ఈ రిద్ధి సిద్ధి అనేటువంటి దాంట్లో ఈ యొక్క జీవితాన్ని సద్వినియోగపరచుకోలేనటువంటి వారి యొక్క ఘటన అన్నట్టుగా. ఇక్కడ యేసు ప్రభువును ప్రార్థించి, అయ్యా నాకు కనులు లేవు అని అంటే ఆయన మంత్రం అన్నట్టుగా ఆయన ఏదో రకంగా ఇట్లా చేయి దింపాడు. ఏం చేశాడో మనకు తెలియదు ఆ విషయం. వారికి కనులు వచ్చేసాయి.
ఎవరైతే కుష్ఠ రోగంతో ఇంకేదో రోగంతో చావు బతుకుల మధ్యలో ఉంటే ఆయన చెయ్యి పెట్టాడో ఏం చేశాడో మనకు తెలియదు. అది గోపాలలో చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు కదా, మరి పీకేలో అక్షయ్ కుమార్ చెప్తుంటాడు కదా, ఈ అద్భుతాలు అదృశ్య శక్తులు ఆ రకంగా చెప్పినప్పుడు వారికి అన్ని వస్తుంటాయి. అయితే ఇప్పుడు మన ప్రసంగంలో యేసు ప్రభు మరొక ప్రసంగంలో వచ్చాడనమాట. వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎదురుపడుతున్నాడు. ఎవరెవరికైతే ఏమేమి ఇచ్చారో ఆ వ్యక్తి ఎదురుపడుతుంది. ప్రభువా, నీవు నాకు ఈ కళ్ళు కనబడకపోతే నేను ప్రార్థిస్తే నువ్వు నాకు ఈ దృష్టిని ఇచ్చావు. ఈ దృష్టిని తోటి నేను ఏం చేయాలి? అందు గురించి నాకు కనబడ్డది నేను చూస్తున్నాను. ఒకరిని చంపడం చూస్తున్నాను, ఒకరి ఇంటిని కూల్చడం చూస్తున్నాను, ఒక జీవితాన్ని నాశనం చేయడం చూస్తున్నాను, అన్ని ఇవి చూస్తున్నాను అంటున్నాడు. మళ్ళీ కొద్దిగా ముందుకు ఇంకొకతను అన్నాడు, దేవుడా, నాకు నడవలేని వాడికి నాకు ఈ కాళ్ళు ఇచ్చావు. ఈ కాళ్ళతో నేను ఎక్కడికి పోవాలి? అందు గురించి నాకు తోచిన స్థానానికి నేను పోతున్నాను. ఎక్కడైతే చంపుకుంటుంటారో ఒకరికొకరు అక్కడికి వెళ్తున్నాను. సత్సంగానికి నాకు తెలియదు, సత్సంగంతో ఉంటుంది. అక్కడ నేను కూర్చుండాల్సి వస్తుంది, ఇక్కడైతే నిలబడి చూడాల్సి వస్తుంటది. ఎక్కడైతే ఈ కొట్టుకుంటారో తిట్టుకుంటారో చంపుకుంటారో అక్కడ ఏదైనా శబ్దం కాగానే అక్కడికి పరిగెడుతుంటారు. నా కాళ్ళతో అక్కడికి పరిగెడుతున్నాను. భగవంతుడా, నేను చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చాం. ఈ జీవితం వల్ల ఏం ప్రయోజనం? ఇక కొడుకులు చూస్తలేరు, బిడ్డలు చూస్తలేరు, భార్య చెప్పిన మాట వింటలేదు, పండుడిపోతున్నాయి, కళ్ళు కనబడట్లేదు, ఇక చావు బ్రతుకుల మధ్యలో ఇట్లా ఉంటున్నాను. ఈ జీవితం వల్ల ఏం ఉపయోగం? అంటే ఈ రకంగా ఎవరైతే భార్య పిల్లలను మాత్రమే ఈ ఇంటిని సంపత్తిని మాత్రమే చూసుకుంటూ ఉంటారో, స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటూ ఉంటారో, వారు చేతులు లేని వారు. దేవుడా, నాకు చేతులు లేవు అని అంటే నాకు చేతులు ఇచ్చావు, ఈ చేతులతో నేనేం చేయాలి? అందుకని నేను ఒకరిని చంపుతున్నాను, ఒక సారాయి తయారు చేస్తున్నాను, ఒక మాంసం అమ్ముకుంటున్నాను, ఒకరిని హింసిస్తున్నాను, హత్య చేస్తున్నాను. అందుకని ఇక దేవుడా, నాకు పక్షపాతం వచ్చి నోరు తిరిగిపోతే నువ్వు దీన్ని సరి చేసావు. ఇప్పుడు ఈ నోటితో నేను ఏం మాట్లాడాలి? అందుకని అందరిని తిడుతున్నాను. ఇంకొక అతను అంటాడు, దేవుడా, నాకు కనబడకపోతే చూపునిచ్చావు, ఈ చూపుతో నేనేం చూడాలి? అన్ని ఇవి చూస్తున్నానంట. అదే మరి నేను మీకు ఈ చంపడానికి, ఈ చంపే వాళ్ళని చూడడానికి, ఈ కలుసారా దుకాణాల దగ్గరికి వెళ్ళడానికి, మాంసం కొట్టు వెళ్ళడానికి నేను ఇందు గురించి మీకు జీవితాన్ని ఇచ్చింది, మీకు ఇందు గురించి ఇవన్నీ అని అంటే మాకు అంతకుమించి తెలియదు కదా. ఆధ్యాత్మిక గురువు సాన్నిధ్యంలో కూర్చుండి ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకుని జీవితాన్ని తరింపజేసుకునేటువంటిది ఈ యొక్క స్పృహ లేనప్పుడు ఈ రకంగానే దుర్వినియోగం అవుతుంటాయి జీవితాలను. మనం చేస్తున్నది ఏంటంటే ఆత్మని, జీవితాన్ని విడిచిపెట్టి బట్టల మీద వ్యామోహం పడ్డట్టుగా. ఇప్పుడు ఏంటంటే తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి ఆత్మ ఈ యొక్క తల్లి గర్భంలోకి వచ్చి స్త్రీ పురుష దేహధారణ చేసినటువంటి ఆత్మ ఈ యొక్క ఆయు ఉన్నంత వరకు బ్రతికేటువంటి ఆ సమయంలో ఎప్పుడు భార్య పిల్లలు ధనము సంపత్తి అన్ని ఈ యొక్క పైన ఉండేటువంటి ఈ యొక్క స్త్రీ పురుష దేహానికి విలువనిచ్చి ఆ స్త్రీ పురుష శరీరానికి దానికోసం కూడబెట్టుకుంటున్నారు. కానీ జన్మాంతరములతోటి అంతరంగికంగా వస్తున్నటువంటి ఉదాహరణకి ఏంటంటే, ఒక పూల దండ తయారు చేసేటప్పుడు సూదితోటి ఒక్కొక్క పువ్వును గుచ్చేటప్పుడు పువ్వులే కనబడతాయి. ఈ పువ్వులు అనేటువంటి 84 లక్షల జీవరాశుల జన్మలు ఇవన్నీ. కానీ ఆ జన్మలలో ఉండేటువంటి దారం అనేటువంటిది మన జీవితం. ఈ సూది అనేటువంటిది అన్ని పువ్వులలో పోవుకుంటాయి. మొదటి పువ్వు నుండి చివరి పువ్వు దాకా ఏ రకంగా అయితే పోతుంటుంటుందో ఆ రకంగా పోయేటువంటిది ఈ ఆత్మ. ఈ ఆత్మ గురించి ఎవ్వరు ఏం చేయట్లేదు. ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేవారే, ఈ ధ్యానము, జపము, పూజ, ఈ యొక్క సమాధి సాక్షాత్కారం చేసుకునే వారే ఆత్మ గురించి ప్రయత్నిస్తున్నారు. మిగతా వారంతా కేవలం బయటకు కనబడేటువంటి ఈ స్త్రీ పురుష దేహం గురించి ప్రయత్నం చేస్తున్నారు. మీరు దేహం గురించి ప్రయత్నం చేయండి, చేయకపోండి, దానికి ఆయుష్ పూర్తి అయిపోగానే అది మిమ్మల్ని వదిలేసిపోతుంటది.
మిమ్మల్ని కాదు, ఎవరైనా సరే వదిలేసిపోతుంటుంటది. ఎవరైతే పురుషార్థం చేస్తుంటారో, దీనికే తెలుగులో సామెత ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవడం అనేటువంటిది. అప్పుడు ఆముదం దీపాలు ముట్టించుకునేవారు కాబట్టి దాంట్లో ఉండేటువంటి ఆ పోసినటువంటి ఆముదం అయిపోయే లోపల ఇల్లు చక్కదిద్దుకోవాలి, అంటే చీకటి పడిపోతుంది, అంటే పడుకోవాలి అంతా. ఆ రకంగా ఈ ఆధ్యాత్మిక ప్రయత్నం అంతా దీపం ఉన్నప్పుడే ఇల్లు సరిదిద్దుకోవడం అని అంటే, మన జీవితం శేషం బ్రతికి ఉన్నప్పుడే, మనకు ఆయుష్ ఉన్నప్పుడే మనం పురుషార్థం చేసి సాధన చేసి సాక్షాత్కారం చేసుకొని ఈ యొక్క జన్మ జరా మరణ ఈ దుఃఖం నుంచి తరించిపోయేటువంటిది ఆత్మ గురించి ఎవరైతే చేసుకుంటారో వారు విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు, ఈశ్వర పుత్రులను పడుతుంటారు. ఈ దేహం గురించి పాటుపడే వాళ్ళు, దేహం గురించి చేసుకునే వాళ్ళంతా వీళ్ళు సామాన్య మనుషులు అనబడుతుంటారు. అందు గురించి మనం మనుష్య స్థితి నుంచి దేవస్థితికి వెళ్ళాలి. అందుకే మనకు అగ్నిహోత్రం నేర్పిస్తున్నది ఏంటంటే, అక్కడ దేవతల యొక్క సాన్నిధ్యంలో ఉండడం, దేవతలకు ఏ దేవత కాదు ఇష్టమైతే ఆ పదార్థాన్ని మనం ఇస్తూ చేయడం. విశ్వే దేవాః యజమానశ్చ సీదత అని చెప్పిన తర్వాత ఓం భూర్భువస్వః అని అగ్ని వెలిగించడం, ఆ దేవతకు వెలిగింపజేయడమే ఇష్టం. అందు గురించి మన చేత వెలిగింపజేస్తున్నది. ఉద్బుద్ధి స్వాగ్ని అనే ఈ మంత్రంతో అగ్నిని ఆధానం చేయడమే ఇష్టం. అది మన చేత ఆధానం చేయిస్తున్నటువంటిది. అయంతైధ్వ సమిధాగ్ని సుసమిద్ధ తంత్వా సమిద్భిరంగ, ఈ యొక్క 4 సమిధన మంత్రాలతోటి ఈ సమిధను ఆధానం చేయడం. 4 సమిధలు. ఆ తర్వాత జల ప్రసేచనం, అదితే అని, అనుమతే అని, సరస్వతి అని, దేవసవిత అని, ఈ రకంగా 4 జల ప్రసేచనాలు. ఇవన్నీ ఏ దేవతకు ఏ పదార్థం ఇష్టం అనేటువంటిది. ఆ దేవతకు ఆ రకంగా మన దేవతల సాన్నిధ్యంలో ఉంచి మనల్ని మానవ స్థాయి నుంచి దేవతల స్థాయికి తీసుకెళ్లేటువంటిది అగ్నిహోత్రం. అలాంటి ఉత్కృష్ట స్థితికి మనం వెళ్ళాలి. ఎప్పటికీ ఈ రకంగానే బయట నుంచి మనం తీసుకోవడమే ఇది స్వార్థపూరితమైనటువంటి నాశనమయ్యేటువంటి స్థితి. ఇది ఈ రకంగా ఇవ్వడం. అందు గురించే ఈ మత సంప్రదాయాలు కానివ్వండి, వైదిక ధర్మం కానివ్వండి, మన సంపాదనలో ఎంత భాగమైతే మనం ఆధ్యాత్మిక ఈ యొక్క పరోపకారానికి ప్రాణులన్నింటికి మనం వెచ్చిస్తూ ఉంటుంటామో, ఉపయోగపడేలాగా దానం చేస్తుంటాం. ఎవరైతే దాన ధర్మాలు చేస్తుంటారో వాళ్ళు సహజంగా ఉంటుంటారు. ఎవరైతే కేవలం పిసినారిత్వంగా ఉంటుంటారో వాళ్ళు బిగుసుకుపోతుంటారు. ఎక్కడికక్కడ ఇక్కడ ఎవరు చూస్తున్నారు, అక్కడ ఎవరు చూస్తున్నారు, భయంగా ఉంటుంటారు. వారు ఎంత కూడబెట్టుకుంటారో ఆ కూడబెట్టుకున్నటువంటి ధనానికి వాళ్ళు అనుభవించారు, ఇంకొకరు అనుభవించనివారు అన్నట్టుగా. దాని గురించి పండిత గోపిదేవ శాస్త్రి గారు ఏమంటారంటే, ఘాటిలో పడ్డటువంటి కుక్క అదేంటంటే ఆ ఘాటిలో వ్యవసాయదారు ఆవుకు మేత వేస్తుంటాడు కదా, ఆ గడ్డిని స్వయం కుక్క తినదు, ఆవును తిననివ్వదు. ఆ రకంగా ధనానికి కాపలాగా ఉండే ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఓం ఆచార్య, ఇక్కడ రిద్ధి సిద్ధి తోటి మీరు అంతర్రహస్యం చెప్తానికి బయలుదేరారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళలేదు, అది అయిపోయింది కథ. రిద్ధి సిద్ధి అక్కడ మొదలుపెట్టిన ఏం కోరుకున్నాడు? సిద్ధి కోరుకున్నాడు, రిద్ధి కోరుకున్నాడా? అది పూర్తి కాలే. ఇంకా సిద్ధి కోరుకున్నాడు. రిద్ధి అయితేనే ధన ఐశ్వర్యం కోరుకుంటే మళ్ళీ దాన్ని భోగించడానికి రావాల్సి వస్తుంటది. సిద్ధిని కోరుకొని ఏంటంటే, నా శరీరం నీడ ఎక్కడైతే పడుతుంటుందో, ఏ భూమి మీద పడ్డా, ఏ పంట చేను మీద పడ్డా, ఏ రోగి మీద పడ్డా వాళ్ళు నయం కావాలి, ఆ పంట బాగా కావాలి, ఆ భూమి సస్యశ్యామలం కావాలి. కానీ ఆ రకంగా అవుతున్నట్టుగా నాకు తెలియదు. అది ఇదివరకు చెప్పడం అయిపోయింది, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ దీంట్లో నేను చెప్పుకొని ముందుకు వచ్చాము. అందు గురించి ఈ యొక్క మనము రిద్ధి దిశలో ఉండాలి కానీ సిద్ధి దిశలో ఉండాలి కానీ రిద్ధి దిశలో ఉండకూడదు. ఇప్పుడు ఎవరెవరైతే ఆధ్యాత్మికానికి దూరంగా ఉంటున్నారో, సంధ్య ధ్యానం యజ్ఞం చేయట్లేదో వాళ్ళంతా రిద్ధి దిశలో ఉన్నారనమాట. ఈ రిద్ధిని పొందడానికి, ధనైశ్వర్యాన్ని పొందడానికి, ధనైశ్వర్యమే సర్వస్వము, ఈ భార్యయే నా సర్వస్వము, ఈ భర్తయే నా సొంతము, ఈ రకంగా నా కొడుకులు బిడ్డలే వీళ్ళే నా వాళ్ళు అనేటువంటి, ఇదే జీవితము అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి వారు ఆ రకంగా ఉంటుంటారు.
కానీ ఇది కాదు, ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లలు, ఈ కుటుంబం, ఇదంతా వ్యర్థం, ఇదంతా కాలక్షేపం. భగవంతుడు దీని ద్వారా మనల్ని మేలుకొల్పడానికి ఈ యొక్క జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకునేటువంటి వారే ఈ యొక్క తపస్సు చేస్తుంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక నేను చావకూడదు అనుకుంటారు, కానీ కాలం వారికి తెలియకుండానే ఈ యొక్క వయసు అనేది పెరుగుతుంది కదా. మనం ఎంత తపస్సు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఏది చేయకపోయినా, ఎంత ఏది చేసినా కూడా కాలం అనేటువంటిది, మన వయసు అనేటువంటిది పెరిగిపోతుంది. కాబట్టి ఆ వయసు పెరిగే లోపటే ఇప్పుడు ఆయుర్వేదం ప్రకారం వయస్సును ఆపేటువంటి దివ్య ఇప్పుడు ఏంటంటే దయానంద సరస్వతి ఏమన్నాడంటే, నేను నా శరీరాన్ని 300 సంవత్సరాల పై అడిగి ఉండేటట్టుగా నేను తయారు చేసుకున్నాను, కానీ నువ్వు ఈ రకంగా విషయం పెట్టి నన్ను ఈ యొక్క 56 సంవత్సరాలకి అర్ధాంతరంగా ఈ జీవితాన్ని ముగింపజేసేటట్టుగా చేశావు, నువ్వు చాలా అపకారం చేశావు అని చెప్పేసి జగన్నాథుని అంటాడు అన్నట్టుగా. అందు గురించి ఈ రహస్యం అంతా మరి ఈ దుద్యాల ఈ గేట్ ప్రాంగణంలో ఈ ఆసనం అనుకున్న అంటే భూమికి కూడా అటువంటి యశస్సును పొందేటువంటి లక్షణాలు కావాలి. మరి ట్రస్ట్ వాళ్ళకి అందరికీ అలాంటి ఉన్నప్పుడే ఇవన్నీ గొప్ప కార్యాలు అవుతుంటాయి. అందు గురించి ఏదైనా మంచిది చేయాలంటే మనం సహకరించినప్పుడే అవుతుంటది. సరిగా వారి గురించి మనం వదిలేసి మన ప్రకరణకు వెళ్తే ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ధ్యానం, యోగం, సాధన చెయ్యాలి. తెలివైన వారందరూ ధ్యానం చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. తెలివైన వారందరూ ధ్యానం చేస్తున్నారు, బ్రహ్మ ముహూర్తంలో లేస్తున్నారు, తెలియని విషయాలు తెలుసుకుంటున్నారు గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండి. ఇక ధనం మీద ఆశ ఉన్న వాళ్ళు ధనాన్ని కాపాడుకోవాలి, సంపత్తిని కాపాడుకోవాలి, నా దగ్గర ఉన్నది ఎక్కడ పోతుందిలే అనేటువంటి వారే ఇటువంటి నిర్లక్ష్యం చేసి మొత్తం అంతా చెడగొట్టుకుంటారు. అందు గురించి మనకు మన విషయం మనం ఎవరికైనా ఈ విషయం అర్థమైతే ఒక ఎకరం నుంచి మొదలుకొని మరి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. రహదారికి దగ్గరగా ఉండాలి, రైలు సౌకర్యానికి కానీ, బస్సు సౌకర్యానికి కానీ, వచ్చిపోయడానికి అనుకూలంగా ఉండాలి, పట్టణానికి దగ్గర ఉండాలి. ఆ రకంగా ఉండేటువంటి ఒక ఎకరం భూమి మినిమం 1 ఎకరానికి తగ్గకుండా ఆ భూమి ఇస్తే అక్కడ ఆసనం ఏర్పాటు చేసి ఈ యొక్క విషయాలన్నీ ప్రయోగాత్మకంగా అక్కడ నేర్పించడం అనేటువంటిది జరుగుతుంది అనేది సారాంశం. ఇంకా 4వ ప్రసంగాన్ని చూడండి. స హోవాచ గార్గ్యో యా ఏవాసౌ విద్యుతి పురుష ఏతం ఏవాహం బ్రహ్మోపాస ఇది. ఇక ఈ విద్యుత్తు ఏదైతే వర్షం వచ్చే కంటే ముందు మేఘాల యొక్క గర్జనతోటి గడగడగడం అనుకుంటూ ఈ ఉల్కాపాతం, ఈ పిడుగులు పడుతూ ఉంటుంటది కదా, అటువంటి సందర్భంలో మెరిసేటువంటి ఈ యొక్క వెలుతురు, దానిని విద్యుత్ అంటుంటారు అన్నమాట, అంతరిక్ష విద్యుత్తు. ఆ విద్యుత్తుని నేను దేవతగా నమ్ముకొని, ఆ యొక్క పరమాత్మగా నమ్ముకొని నేను ఉపాసన చేస్తుంటాను, బ్రహ్మ ఉపాసన చేస్తుంటానని చెప్తుంటాను అనమాట. సా హోవాచ. ఇంకా అంతే మించి ఇంకా ఏమని చెప్తున్నానంటే అజాత శత్రు మా మేతం ఏతస్మిన్ సంవదిష్ఠాః తేజస్వీతి. ఇప్పుడుగా దీప్తి బాలకి అజాత శత్రువును ఆశీర్వదిస్తున్నాడు. ఏమని అంటే స హోవాచ. అప్పుడు దీప్తి బాలకి ఏమన్నాడంటే అజాత శత్రుడు మా ఏతస్మిన్ సంవదిష్ఠ తేజస్వి ఇది. ఈ రకంగా నువ్వు ఈ యొక్క సూర్యుని, చంద్రుణ్ణి, ఈ యొక్క విద్యుత్తును నువ్వు ఈ రకంగా ఉపాసన చేసినట్లయితే నీవు తేజస్వంతుడు అవుతుంటావు అని చెప్తున్నాడు. అహం ఏతం ఉవాస. ఇక ఈ రకంగా నా అభిప్రాయం అయితే నీకు చెప్పాను. సాయా ఏతం ఏవ ఉపాస్తే తేజస్వి హా భవతి. నువ్వు కూడా ఈ రకంగా నా వలనే నువ్వు వీటిని, ఈ భౌతిక రూపాలను ఉపాసన చేసినట్టయితే నువ్వు కూడా తేజస్వి అవుతుంటావు. అస్య ప్రజా భవతి. ఇది ఈ రూపకంగానే ఈ భావజాలం కలిగినటువంటి సంతానం అవుతుంటది అనేటువంటిది అభిప్రాయం. సాహోవాచ. అప్పుడు అజాత శత్రువు చెప్తున్నాడు ఆయన ఏమనంటే గార్గ్యో
యా ఏవా అయం ఆకాశే పురుషః ఏతం ఏవా అహం బ్రహ్మ ఉపాస ఇది. ఈ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి ఓ గార్గ్యుడా, ఏదైతే ఈ ఆకాశంలో పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమేశ్వర పురుషుణ్ణి ఏతం ఏవా అహం బ్రహ్మ ఉపాస, ఆ యొక్క కనబడినటువంటి నిరాకార తత్వముని నేను బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తుంటాను. సా హోవాచ అజాతశత్రు మామే ఏతస్మిన్ సంవదిష్టాః పూర్ణం అప్రవర్తీతి వా అహం ఏతం ఉపాస ఇది. ఈ రకంగా నేను సా హోవాచ అతడు అన్నాడు అజాతశత్రువుతోటి, గార్గి బాలకి అంటున్నాడు ఏంటంటే, మామా ఏతస్మిన్ సంవదిష్టాః, ఇది సరైనటువంటి తర్కం కాదు. పూర్ణం అప్రవర్తీతి అంటే ఈ యొక్క మీరు చెప్పేటువంటి అభిప్రాయము సరిగా లేదు అని చెప్తున్నాడు అనమాట. ఆకాశంలో ఉండేటువంటి పురుషత్వం అంటే ఈ యొక్క ప్రతి ఒక్క వస్తువు, అండపిండ బ్రహ్మాండాలన్నీ ఆకాశంలోనే ఉన్నాయి కాబట్టి నేను ఈ యొక్క ఆకాశంను అంటే దీప్తి బాలకే చెప్తున్నాడు అనమాట అజాతశత్రు కేవలం వింటున్నాడు. నేను ఈ యొక్క బ్రహ్మ ఆకాశంను బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తున్నాను, నీవు కూడా ఇదే రకంగా ఆకాశంనే బ్రహ్మగా భావించు. ఇక అప్పుడు అజాతశత్రువును ఏమన్నాడంటే, నానా అలా అది కాదు మహాశయ, అట్లా అనకు, ఇది పూర్ణంగా లేదు మీరు చెప్పినటువంటిది. ఎందుకు అంటే అప్రవర్తేహి అంటే దీంట్లో ప్రవర్తన అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఆకాశంను బ్రహ్మగా భావిస్తే ఆకాశంలో గతి ఎక్కడున్నది? భగవంతుడు ఇమిడ్చినటువంటి ఈ యొక్క ఆకాశం, పంటిలోనూ ఆకాశం ఉన్నది, ఎముకల్లోనూ ఆకాశం ఉన్నది, గోల్రలోనూ ఆకాశం ఉన్నది, వెంట్రుకల్లోనూ ఆకాశం ఉన్నది కాబట్టి వెంట్రుక స్థానంలో పెరుగుతుంది, ఎముక స్థానంలో పెరుగుతుంది, కన్ను స్థానంలో పెరుగుతుంది, పన్ను స్థానంలో పెరుగుతుంది, మొత్తం అణు దేని స్థానంలో అది పెరుగుతుంది. మరి ఆ పెరగడానికి అవకాశం లేకుంటే మరి ఆ అవయవాలు ఎలా పెరుగుతున్నాయి? అందుగురించి ఆకాశం అనేటువంటిది అణువున ఇమిడి ఉన్నది, ఇదంతటా నిండి ఉన్నది కదా, మరి దీంట్లో గతి లేదు కదా, ఇది స్థిరంగా ఉన్నది కదా. మరి ఇది బ్రహ్మ ఎట్లా అవుతుంటుంటది? స్థిరంగా ఉన్నటువంటిది. నిన్నటి వరకు అంటే ఈ ప్రళయంలో నాశనమైనటువంటిది, సృష్టిలో తయారై అస్తిత్వంలోకి వచ్చినటువంటిది, మళ్ళీ ఈ సృష్టి అంతా ఉండి మళ్ళీ ప్రళయంలో నాశనం అయ్యేటువంటిది, ఈ రకంగా నాశనం అయ్యేటువంటిది మార్పు చెందేటటువంటిది బ్రహ్మ కాదు అని చెప్పారు. ఇప్పుడు స్థిరంగా ఉత్పన్నమైన పదార్థం బ్రహ్మ కాదు అని చెప్పడం. ఈ యొక్క ఆకాశం అనేటువంటిది పంచమహాభూతాల్లో ప్రథమం కదా. ఈ ఖాళీ స్థలం అనేటువంటిది ఉంటేనే దాంట్లో ఏదైనా వస్తువు పెట్టడానికి వీలవుతుంది కదా. ఆ యొక్క సృష్టి ఆరంభంలో భగవంతుడు చేసినటువంటిది ఇప్పుడు మనం ప్రతి దాంట్లో ఏంటంటే మనం ఇల్లు కట్టుకొని ఖాళీగా ఉన్న దాంట్లోనే మనం నివాసం చేస్తున్నాం. ఖాళీగా ఉన్నటువంటి పాత్రలోనే ఇంకొక పదార్థం పోసుకుంటున్నాం. ఖాళీగా ఉన్నటువంటి దాంట్లోనే ఇంకా ఏదైనా పుస్తకంలో రాసుకోవడానికి కాపీలో రాసుకుంటున్నాం. ఖాళీగా ఉన్న దాంట్లోనే మనం ప్రవర్తిస్తున్నాం కదా. ఖాళీగా లేకపోతే ప్రవర్తించడం జరగదు కదా. ఖాళీగా ఉంటేనే మనం ఇల్లు కట్టుకోగలిగాం కదా. ఖాళీగా ఉంటేనే సీట్ కోసం కొట్లాడుకుంటా మన సీట్ మనం సంపాదించుకుంటాం, రిజర్వేషన్ చేసుకొని దానిలో కూర్చుంటున్నాం కదా. ఈ ఖాళీ ప్రదేశాన్ని భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. ఈ ఖాళీ సమయం పోయింది. మనం ఈ ఆకాశం అనేటువంటిది ఖాళీ ప్రదేశం. అందు గురించి ఈ యొక్క ఖాళీ ప్రదేశాన్ని గుర్తింపజేయడానికి మనం ఇది దీంట్లో టైర్లో గాలి అయిపోయింది, దాన్ని నింపాలి. పంచర్ అయిపోయింది, ఆ పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ పోసుకోవాలి, ఖాళీ అయిపోయింది ట్యాంకి. ఇప్పుడు నీళ్ళ బిందె ఖాళీ అయిపోయింది, నీళ్లు పట్టుకోవాలి.
కడుపులు ఆకలి అవుతున్నది, అన్నం పెట్టాలా? ప్రతిదీ ఖాళీ అయిపోయినంత నింపుకునే దశలో జీవుడున్నాడు, సాక్షిభూత స్థితిలో దేవుడున్నాడు. అంతే. ఈ నింపుకునే ప్రయత్నంలోనే ఇతడు బాధపడుతున్నాడు అన్నమాట. జీవుడు ఇది తినాలి, అది తినాలి, ఏది తిన్నా కూడా ఖాళీ అయిపోతుంది. ఖాళీని భగవంతుడు ఇచ్చాడు, దాన్ని నింపే దాంట్లో జీవుడు ఉన్నాడు. కాబట్టి ఏమంటారు, భగవంతుడి ఖాళీ ప్రదేశం అనేది ఉంచాడు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నింపుకున్నది ఖాళీ ఉంటేనే కదా నింపేది. ఆ ఖాళీ ఇచ్చాడు నింపుడు కోసం, మళ్ళీ దాన్ని మనం ఖాళీ చేయాలనేది అనుకోవట్లేదు. పంచమహాభూతాల్లోని మొట్టమొదటి ఆకాశీయ తత్వం అనేటువంటిది మన శరీరం అనుగుణంగా ఉంచాడు. అవును. గోరు కూడా గోరు స్థానంలో పెరుగుతుంది, వెంట్రుక స్థానంలో పెరుగుతుంది, పన్ను స్థానంలో పెరుగుతుంది. ఈ ఓం ప్రకాష్ అంటే మన దేహంలో నరేష్ గారు ఉండండి. ఈ మాటలు ఓం ప్రకాష్ చెప్తే వింటున్నారా, మీకు అనుభవంతో తెలుస్తుందా? బాలాజీ గారు మాట్లాడారండి, అనుభవపేతంగా తెలుస్తుంది. శరీర తత్వంలో ప్రతిదీ అర్థం అవుతుంది. ఓం ప్రకాష్ కంటే ఆయన గురుకులంలో చదువుకొని వచ్చాడు, ఆయనకు తెలిస్తే తెలియచ్చు. అని మీకు ఎట్లా తెలియాలి? మీకు తెలియకూడదు కదా. అనుభవం చెప్తుంది. కనబడుతున్నాయి కదా అన్ని. ఇది ఏంటంటే ఇది చదువుతోటి వచ్చేది కాదు, అనుభవంతో, వ్యవహారంతో. ఇది భగవంతుని యొక్క సృష్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. ఇది మనుషులకే పరిమితమా, పశుపక్షులకు అన్నిటికీ పరిమితమా? అన్నిటికీ తెలుసు. మనుషులే గ్రహిస్తారు ఆచార్యజీ. అదే మనుషుడు శ్రేష్ఠుడు, బుద్ధి ఉన్నది కాబట్టి మనుషుడు గ్రహిస్తుంటాడు. కాబట్టి దాని నుంచి అతడే మేల్కొనగలడు. ఈ యొక్క విషయం మంచిగా అస్సలైనటువంటి పట్టుబడే సమయం అయిపోతుంటది. భగవంతుడు మనల్ని ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఒకటికి వింటలేరు, వినాలా. వింటనే మళ్ళా విషయం పునరావృతం అయితే అప్పుడు గట్టి ఉంటది. అయితే పక్కన ఉండే గంట సింహల్ని గట్టిగా నొక్కండి. అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ బృహదారణ్యోపనిషత్తు 2వ బ్రాహ్మణం లోపల మనము ముందుకెళ్తున్నాము. 2వ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణంలో ఉన్నాం. 3వ మంత్రంలో 4వ మంత్రంలో ఉన్నాము. ఇందులోపల ఈ అజాశత్రువుకు ఆ గార్గి అనేటువంటి అతను ఆత్మ గురించి, బ్రహ్మ గురించి తెలియజేస్తున్నాడు. తెలియజేసేదాన్ని ఈ అజాశత్రువు ఖండిస్తున్నాడు. ఎక్కడ ఇది కాదు, ఇది కాదని ఆయన అంటున్నాడు, ఇది ఏదని ఈయన అంటున్నాడు. అది రాష్ట్రం తెలుసుకోవాలంటే 1-2 సార్లు మనం వినాల. మొదలు సూర్యుడిని అన్నాడు, సూర్యుడు బ్రహ్మ. తర్వాత చంద్రుడు బ్రహ్మ అన్నాడు, తర్వాత విద్యుత్ బ్రహ్మ అన్నాడు, ఇప్పుడు ఆకాశం బ్రహ్మ అంటున్నాడు. అది మునిగారు గార్గి అని పేరు పెట్టకండి, ఎందుకంటే గార్గి మైత్రేయి సంవాదం ఇంకా ముందుకు వస్తున్నది. ఇది ఇతడు గార్గి గోత్రంలో ఉన్నటువంటి దీప్తి బాలకి ఇతని పేరు. అంటే ఇతను దీంట్లో ప్రతి మంత్రానికి గార్గి గార్గి అని అంటున్నాడు. ఆయన గోత్రం పెట్టి పిలుస్తున్నాడు, గోత్రంతో పిలుస్తున్నాడు అనమాట. దీప్తి బాలకి. ఓకే, ధన్యవాదములు. తర్వాత ఈ రోజు వైదిక ఇది అగ్నిహోత్రం గురించి ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఈ రోజు పౌర్ణమి అగ్నిహోత్రం ఉంటుంది, సిద్ధంగా ఉండండి. సంధ్యా లోపల సిద్ధం చేసుకోండి. నేను కూడా సిద్ధంగా ఉన్నాం ఆచార్య. ఓకే, నేను రెడీ చేసుకుంటున్నాం స్వామి, మేము చేసుకుంటున్నాం. సరే మంచిది. ప్రభాకర్ గారు వస్తీవా? ప్రభాకర్ గారు ఈరోజు సంధ్య చేపిస్తారు, మరి ఉన్నారండి? లేరు. జ్యోతి ప్రభాకర్ గారు లేరు. లక్ష్మణ్ మహోదయ్ మీరు సంధ్య చేపిస్తారా? అమ్మ భాగ్యలక్ష్మి గారు, లేదా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సంధ్య చేయించండి. చేయమంటారా ఆచార్యజీ? సంజయ్ మీరు నిద్రపోతున్నారు, పాట మేము లేదు, కానీ సంధ్యలో కూడా పడుకోబెడతారు అందరినీ కొద్దిసేపు. భాగ్యలక్ష్మి గారు సంధ్య చేయించండి. ఓం నమస్తే ఆచార్య. సంజోపాసన బ్రహ్మయజ్ఞం. ఆగండమ్మా, మీరు మంచిగా స్ఫూర్తిదాయకంగా ఉన్న రోజు చేయిస్తారులేండి. ఇవాళ భాగ్యలక్ష్మి గారు చేయిస్తారా, పుష్పమ్మ గారు చేయిస్తారా? ఎవరు చేయిస్తారు? వాళ్ళు చేస్తున్నారు ఆచార్య. చేయించండి. యజ్ఞం కోసం సిద్ధంగా ఉన్నారా?
పుష్పమ్మ గారు. సిద్ధంగా ఉన్నాం ఆచార్య. సరే సంధ్య అవునా చేయించండి. మంచిది. ఓకే. అథ వేదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. ఓ ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. దీనితో మొదటి ప్రకరణం పూర్తవుతుంది. అథ రెండవ ప్రకరణం. ఓం మృతం చ సత్యం చాభిర్ధాత తపసోऽధ్యజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్రియం వయం ద్విష్మః సంవోజంభే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరస్థిరాజైరక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్రియం వయం ద్విష్మః సంవోజంభే దద్మః. ప్రతీచేదిగ్వరుణోధిపతిః ప్రిదాको రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్రియం వయం ద్విష్మః సంవోజంభే దద్మః. ఉదీచేదిక్సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్రియం వయం ద్విష్మః సంవోజంభే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्संवोजं भेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्संवोजं भेदद्मः जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु षष्ठम् उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండో ప్రకరణం పూర్తవుతుంది. సఫలం చెందిన వారు మోక్షం వైపు, సఫలం చెందని వారు మరి ప్రాయశ్చిత్తం కొరకు పరమాత్మని వేడుకుంటారు. అత ప్రాయశ్చిత్త మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాః శ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, సచ్చిదానంద స్వరూప, జగదుత్పాదక దేవ, నీ దివ్యం వరేణ్యమైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపము. సమర్పణ భావంతో వేడుకోవడం. ఓ పరమేశ్వర దయానిధే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్యా బ్రహ్మయుజ్యము. ఓం నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. వైదిక సంధ్యోపాసన చక్కగా చేయించారు. అనంతరము పౌర్ణమి సందర్భం లోపల మనం ఈరోజు అగ్నిహోత్రం చేస్తున్నాము. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఆచార్య संकल्प मंत्र पाठ करो. संकल्प मंत्र आरंभ करो. मीट में है आचार्य, आप मीट में है. ఆచమనం చేయండి. ఆచమనం తర్వాత అదే చేసిన తర్వాత రైట్. అత ఆచమనంతర మునిగారు గారు ఎట్లా కూర్చున్నారు అట్లా కూర్చోండి. వాళ్ళు ఎట్లంటే యజ్ఞోత్సవం ముందర పెట్టారు, సైడ్ మీద సరే. శ్యామలయ్య గారు అమ్మగారు కనపడట్లేదు. ఇద్దరికి కూర్చోండి. ఇట్లా పుష్పమ్మ గారు కూర్చున్నారు కదా, ఇద్దరు మీ ముంగట ఎక్కకుండా పెట్టుకోండి. అట్లా అది బాగుంటది. సరే చేయండి, ఆచమనం చేయండి. చెప్పండి పుష్పమ్మ గారు.
చేశారా ముని గారు? ఓం ఆచార్య. మళ్ళీ వేయించండి అమ్మా. మూడు ఆచమనాలు అంగస్పర్శ చేయండి. ఓం అమృతోపస్వరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైష్ట్రీః శ్రేతాం స్వాహ. ఇంకోసారి నీళ్లు చేతిలో పోసుకొని కడిగేసుకోండి ఆ చేతిని. ఇప్పుడు ఎడమ చేతిలో తీసుకొని అంగస్పర్శ మంత్రములు. ఎడమ చేతిలో నీళ్లు తీసుకొని కుడి చేయి మధ్య వేలు అనామిక వేలు చేసి అంగస్పర్శ. ఓం ఆసేతు. ఓం నసోర్మే ప్రాణోస్తు. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం బాహుర్మే బలమస్తు. ఓం ఊర్వోర్మవోజోస్తు. ఓం అరిష్టాని లింగాని తనుస్తన్వామి సహసంతు. ఈశ్వర స్తుతి ఆచార్య. అత ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్ర. ఓం విశ్వాని దేవ సవిత దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాసే సదాధార పృథివీం వ్యాముతే మాం తస్మై దేవాయ హవిషా విధేమ. య ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః. యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. యః ప్రాణతో నిమిషతో మహిత్వైకైద్రాజా జగతో బభూవ. య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. येन द्यौरुग्रा पृथिवी च दृढा येन स्वस्थभितं येन नाकः. यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम. प्रजापतेन त्वदेतानिन्यो विश्वा जातानि परिता बभूव. यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं स्याम पतयोरयीणाम्. तनो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा. यत्र देवा अमृतमानसाना श्रुतिये धामन्नद्धैर्यन्ता. अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान्. युयोधस्मज्जुहुराणमेनो भूयिष्ठां तेन मौक्तिं विधेम. इति ईश्वरस्तुति प्रार्थनोपासन मंत्रः. मुनिगारु संकल्पं చేస్తాను. అమ్మ సంకల్పం కూడా చెప్పండి మీరు అట్లే. మీరు చేయించండి మునిగారు సంకల్పం. అలాగే అత సంకల్ప మంత్ర సంకల్ప పాఠ అందరు చక్కగా కూర్చోండి. ఓం తత్సత్ అద్య స్త్రీ బ్రాహ్మణో ద్వితీయే ప్రారోత్తరార్ధే శ్వేతావరా కల్పే సప్తమే వైవస్వతమన్వంతరే అష్టావింశతి తమే కలియుగే కలి ప్రథమ చరణే एको वृन्दः सप्तनवतिकोट्यः एकोनत्रिंशत् लक्षानि एकोनपञ्चाशत्सहस्राणि षट्विंशतोत्तर एकशततमे तृतीयाब्दे वेदोत्पत्त्याब्दे एकाशीति उत्तर द्विसहस्रतमे वैक्रमाब्दे द्विशततमे श्रीमद्दयानन्दाब्दे जम्बो द्वीपे भरतवर्षे भरतखण्डे आर्यावर्तान्तर्गते पुण्यभूमौ मेरोः दक्षिण दिग्भागे नवदेहली नाम राजधान्याम् अंतर्गते
నల్లగొండ నామ శిఖర ప్రాంగణే కృష్ణా గోదావరి నదీనాం మధ్యదేశే తెలంగాణ ప్రదేశే భాగ్యనగర నామ ధేయస్య రాజధాన్యాం అంతర్గతే. మీ జిల్లా పేరు చెప్పుకోండి. మల్కాజిగిరి నామ జనపదస్య అంతర్గతే. మీ మండలం పేరు చెప్పుకోండి. మహామండలం పేరు చెప్పుకోండి. మల్కాజిగిరి నామ ధేయస్య అంతర్గతే. మీ పట్టణం పేరు కనాజగూడ గ్రామే అంతర్గతే. మీ ఇంటి పేరు చెప్పుకోండి. ఓంకార నిలయే యజ్ఞ మంటపే మహాజన సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్లపక్షే పౌర్ణమి తిథౌ బృహస్పతి వాసరే విశాఖ నక్షత్రయుక్త శుభకరణే శుభయోగి ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. మీ గోత్రం చెప్పుకోండి. కశ్యప గోత్రోత్పన్న. మీ తాత పేరు చెప్పుకోండి. బాణాల కీర్తిశేష బాణాల రాజయ్య నామ ధేయస్య పౌత్ర. తర్వాత మీ తండ్రి పేరు చెప్పుకోండి. కీర్తిశేష బాణాల నాగబ్బ పుత్ర. తర్వాత మీ పేరు స్వనామం చెప్పుకోండి. బాణాల ప్రభాకర్. తర్వాత మీ శ్రీమతి పేరు, మీ పేరు నామ్ని సకుటుంబ సమేత వైదిక ధర్మ ప్రాచుర్యార్థం ఇష్టకామ్య ప్రసిద్ధ్యర్థం పౌర్ణమాసేష్టి దేవయజ్ఞం కరిష్యామహే. ఓం ఋతుస్మి. పుష్పమ్మ గారు, మీ సెల్ ఫోన్ కెమెరాను కొద్దిగా బట్టతో చూడండి. గుడ్డి గుడ్డిగా కనిపిస్తుంది. అగ్ని ఆదానం. అగ్ని ఆదానం ఆరంభ కరు ఆచారి. ఆరంభం చేయండి. శ్యామలయ్య గారు ఆరంభం చేయండి. కర్పూరం వెలిగించి. ఓం ఓం స్వాహ. ఓం భూర్భువస్వద్యోర్వభూమ్నా పృథివీప పరిమ్నా తస్యాసే పృథివీ దేవయజనే పృష్ఠే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదదే. ఓం ఉద్బుద్ధ స్వాగ్నే విగ్రహేత విశ్వాభూతేతం సృజేతామయంత అస్మిన్ సహస్రే అద్యత్తరస్మిన్ విశ్వే దేవా యజమానస్య సేదతాం. అత సమిదాధార మంత్రాః. మొదటి సమిద. ఓం అయంత యజ్ఞాత్మా జాతవేదస్వేనేతస్వరదస్వచేత వర్తయ ఆస్మాన్ ప్రజాపతిర్బ్రహ్మ వర్చతే నామ్నాదీరసమేదయ స్వాహా. ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమ. రెండవ సమిద. ఓం సమిదాగ్నిం ధ్రువస్థితాగ్నిర్మోదయదాతిథిం ఆస్మిన్ హవ్యజుహోతనా స్వాహా. ఇదమగ్నే ఇదన్నమమ. మూడవ సమిద. ఓం సుతమిద్దాయ శోచితే కృతం తీవ్రం జ్యోతన అగ్నే జాతవేదసే స్వాహా. ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమ. నాలుగవ సమిద. ఓం సంద్వాసమిద్ధిరంగిరోగుదేన వర్ధయామదే బృహచ్చోజాగవిష్య స్వాహా. ఇదమాగ్నే అంగీరసే ఇదన్నమమ. పంచఘృతావతి మంత్రాః. ఓం అయంత యజ్ఞాత్మా జాతవేదస్వేనేతస్వరదస్వచేత వర్ధయ
शास्मान् प्रजापतिर्ब्रह्म वर्तते नानादीर्घमेधे स्वाहा इदमग्ने जातवेदसे इदन्नमः ॐ अयन्त इद्मात्मा जातवेदस्वे नेदस्सारदस्व चेतवर्तय शास्मान् प्रजापतिर्ब्रह्म वर्तते नानादीर्घमेधे स्वाहा इदमग्ने जातवेदसे इदन्नमः ॐ अयन्त इद्मात्मा जातवेदस्वे नेदस्सारदस्व चेतवर्तय शास्मान् प्रजापतिर्ब्रह्म वर्तते नानादीर्घमेधे स्वाहा इदमग्ने जातवेदसे इदन्नमः ॐ अयन्त इद्मात्मा जातवेदस्वे नेदस्सारदस्व चेतवर्तय शास्मान् प्रजापतिर्ब्रह्म वर्तते नानादीर्घमेधय स्वाहा इदमग्ने जातवेदसे इदन्नमः ॐ अयन्त इद्मात्मा जातवेदस्वे नेदस्सारदस्व चेतवर्तय शास्मान् प्रजापतिर्ब्रह्म वर्तते नानादीर्घमेधय स्वाहा इदमग्ने जातवेदसे इदन्नमः अतो जलप्रसेचनमन्त्राः ॐ अग्ने ॐ अदितेनुमन्यस्व ॐ अनुमते अनुमन्यस्व ॐ सरस्वती अनुमन्यस्व ॐ देवदयता व्रतवयज्ञं व्रतवयज्ञपतिं भगाय दिव्यो गन्धर्वकेतवो केतन्नः पुरात वाचस्पतिर्वाचन्नः स्वदतु आगारवाद्य भागावति मन्त्राः ॐ अग्ने स्वाहा इदमग्ने इदन्नमः ॐ सोमाय स्वाहा इदं सोमाय इदन्नमः ॐ प्रजापते स्वाहा इदं प्रजापते इदन्नमः ॐ इन्द्राय स्वाहा इदमिन्द्राय इदन्नमः अतः प्रातःकाल मंत्राः ॐ सूर्यो ज्योति ज्योति सूर्यः स्वाहा ॐ सूर्यो वर्चो ज्योतिर्वर्चो स्वाहा ॐ ज्योति सूर्य सूर्यो ज्योति स्वाहा ॐ सजुर्देवेन सवित्रा सयोरुसतीन्द्रमत्याजुषानो सूर्यो वेदो स्वाहा ॐ भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय इदन्नमः ॐ भूर्वाये अपानाय स्वाहा इदं वाये अपानाय इदन्नमः ॐ सरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदन्नमः ॐ भूर्भुवस्सरग्निवायुवादितेभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादितेभ्यः प्राणापानव्यानेभ्यः इदन्नमः ॐ आपो ज्योतिरसो मृतं ब्रह्मभूर्भुवस्सर्वं स्वाहा ॐ यां वेदां देवगणाः पितरक्षोपासते तया मामद्यमेदयाग्ने मेधाविनं कुरु स्वाहा ॐ विश्वानि देव सवितर्दुरितानि प्रकाशुव यद्भद्रं तन्नासुव स्वाहा ॐ अग्नेन सुपताराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान् तस्मज्जुहुराममेनो भूयिष्ठान्ते नमवक्तविदेव स्वाहा अतः आगारवाद्य भागावत मंत्राः ॐ अग्ने स्वाहा इदमग्ने तन्नमः ॐ सुसमाय स्वाहा इदं सोमाय तन्नमः
ఓం ప్రజాపతే స్వాహ ఇదం ప్రజాపతే నమః ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదం నమః अतः पौर्णमासी मंत्राः आचार्य आप पढ़ाइए అన్నము తోటి ఆవుతులు ఇద్దాము పౌర్ణమాసం యొక్క ఆవుతులను ఆచార్య మంత్రపాఠ కరియే ఓం పూర్ణ పశ్చాదత పూర్ణ పురస్తాదున్మధ్యతః పౌర్ణమాసీ దిగాయ తస్యాం దేవైః సంవసంతో మహిత్వా నాకస్య పృష్ఠే సమిషామదేమా స్వాహా ఇదం ఇదం వయం పౌర్ణమాసం యజామహే స నో దదాత్వక్షితామ్రయమణుపదస్వతీం స్వాహా ఇదం పౌర్ణమాదేతానన్యో విశ్వారూపాని పరిభోర్జజాన యత్కామాస్తే జుహుమస్తన్నో వస్తు వయం స్యామ పదయోరీణాం స్వాహా ఇదం ప్రజాపతే మాసీ ప్రథమాయజ్ఞయాసి దాహ్నాం రాత్రీణామతి శర్వరేషు ये त्वां यज्ञे अर्धयन्त्यमिहि ते नाके सुकृता प्रविष्टा स्वाहा इदं पौर्णमासी स्वाहा ओम विश्वेभ्यो देवेभ्यः स्वाहा ओम विष्णवे स्वाहा आघर्वज भगवती हो जाते ओम अग्ने स्वाहा इदम अग्ने नमः ओम सोमाय स्वाहा इदम सोमाय नमः ओम प्रजापते स्वाहा इदम प्रजापते नमः ओम इंद्राय स्वाहा इदम इंद्राय इदम नमः सायंकालीन सत्यवत मंत्राचार्य हाँ ओम अग्ने व्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयं तेन ऋध्यासमिदमहमनृता सत्यमुपैमि स्वाहा इदमग्नये इदन्नमः ओम वायो व्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयं तेन ऋध्यासमिदमहमनृता सत्यमुपैमि स्वाहा इदन्नमः ओम सूर्याव्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयं तेन ऋध्यासमिदमहमनृता सत्यमुपैमि स्वाहा इदं सूर्याय इदन्नमः ओम चंद्राव्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयं तेन ऋध्यासमिदमहमनृता सत्यमुपैमि स्वाहा इदं चंद्राय व्रतानां व्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयं तेन ऋध्यासमिदमहमनृता सत्यमुपैमि स्वाहा इदम इंद्राय व्रतपते इदं नमः आघर्वज भगवती तीजिए ओम अग्ने स्वाहा इदं नमः ओम सोमाय स्वाहा इदं सोमाय इदं नमः ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः सायंकाल ओम अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सामग्री ओम अग्निर्वर्चो ज्योतिर्वर्च स्वाहा ओम स्वाहा पवित्र तयो रात्रेन्द्रमत्याजुजानो अग्निर्वेदो स्वाहा ओम भूरग्ने प्राणाय स्वाहा
इदमग्ने प्राणाय मम ओम भूर्वाय अपानाय स्वाहा इदं वायवे अपानाय मम ओम जरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय मम ओम भूर्भुवस्सुरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः इदं नमः ओम आपो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्सर्वं स्वाहा ओम यां मेधां देवगणाः विसृज्य उपासते तया मामद्यमेधयाग्निमेधा विनं गुरु स्वाहा ओम विश्वानि देव सवितर्दुरितानि परास्वा यद्भद्रं तन्नासुर स्वाहा ओम अग्नेन यथपताराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान् जगदस्मद्युदानमेनो भविष्यान्ति नमोऽस्तुविदेव स्वाहा अगरवत् भगवत मंत्राः ओम अग्ने स्वाहा इदमग्ने नमः ओम सोमाय स्वाहा इदं सोमाय नमः ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय नमः व्याहृति ओम भूरग्ने स्वाहा इदमग्ने नमः ओम भूर्वायवे स्वाहा इदं वायवे नमः ओम जरादित्याय स्वाहा इदमादित्याय नमः ओम भूर्भुवस्सुरग्निवायुवादित्येभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदं नमः अजादी चित्रकृति मंत्र शिष्टकृति शिष्टकृति అన్నం తీసుకో చిత్రకృతి వేరే అన్నం ఓం यदस्य कर्मणो अत्यरीरिजमिद्वानो न मयाकरम् अग्निश्च सिद्धकृतविद्या सर्वं शिष्टं दोतं करोतु मे अग्ने सिद्धकृते दोतौ ते सर्वप्राजिद्धावतीनां गामानां समर्थयद्रे सर्वान् कामान् समते स्वाहा इदमग्ने सिद्धकृते नमः ॐ स्वाहा इदं प्रजापते इदं नमः पूर्णाहुति पूर्णाहुति ओम सर्वमय पूर्णम स्वाहा सामग्रेयम् ओम सर्वमय पूर्णम स्वाहा ओम सर्वमय पूर्णम स्वाहा अतः प्रार्थना చేయించండి పుష్పమ్మ గారు. ఓం తేజోసి తేజోమయి దేవి ఓం వీర్యమసి వీర్యమయి దేవి ఓం బలమసి బలమయి దేవి ఓం ఓజోసి ఓజోమయి దేవి ఓం మన్యరసి మన్యమయి దేవి ఓం సహోసి సహోమయి దేవి ओम सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् काले वक्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी लोकोऽयं क्षोभरहितः सज्जनाः सन्तु निर्भयाः प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमनीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु।
राष्ट्रीय प्रार्थना। ओम आ ब्राह्मण ब्राह्मणो ब्रह्मवर्चसे जायताम् आराष्ट्रे राजन्यः शूरैः सव्योऽति व्याधि महारथो जायताम् द्रौग्धेनुर्वोढा निर्भानाशुः सप्तिः पुरन्दिरो शाजिष्ठो रदेष्टाः सभयो युवास्य जमानस्य वीरो जायताम् निकामेनः पर्जन्यो वर्षतु फलवत्यो नवोषधयः पच्यन्ताम् योगक्षेमो नः कल्पताम् योगक्षेमो नः कल्पताम्। यज्ञांत प्रार्थना। पूजनीय प्रभुदयतो मा भावमुल వెలిగింపుము మాన్ పివేయుము చల కపటముల మానసిక బలమీయుము వేదములాదేశములను సత్యమును పాలింతుము హర్షముతో హోమము దేతుము శోకమును తరింపుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము పంచమహాయజ్ఞములను చూపితివి లోకహితార్థము ధర్మ మార్గమునందు నడుపుచును సగు పరమానందము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము భక్తి శ్రద్ధతో నిత్యము ఏ జాదులను యొనరింతుము రోగ పీడిత విశ్వ సంతాపమును నిర్మూలింపుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము పాపత్యాచారముల దుర్భావముల తొలగింపుము యజ్ఞముతో నరనారి మణుల కోరికలు నెరవేర్పుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము ప్రాణికోటికి లాభకారి పవిత్రమగు ఈ హవనము వాయు జలముల శుద్ధి కేయుచు నిచ్చు దివ్య సుగంధము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము స్వార్థ భావమునసి మాలో ప్రేమ భావము పెంచుము ఇదం నమమయని పదమునకు సార్థకము కలిగింపుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము నీదు ధ్యానములో నమునిగి వందనములర్పింతుము దేవదేవాసు జన బాంధవ నీవే మాధారము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము ప్రభు మానసిక బలమీయుము. వైదిక హారతి. ఓం జయ జగదాధార ప్రభు జయ జగదాధార భక్త జనుల భవదూర ఆద్య జనుల భయ దూర సుజన జదోద్ధార ఓం జయ జగదాధార అందరి కన్నను ప్రథమం నిన్ను ధ్యానించుదుము ప్రభు నిన్ను ధ్యానించుదుము అన్ని పనులారంభం యజ్ఞముతో చేయుదుము ఓం జయ జగదాధార
ఆకాశము వలె అంతట వ్యాపకుడవు నీవు, ప్రభు వ్యాపకుడవు నీవు. మాకిక నీవే దిక్కు, మాకిక నీవే దిక్కు, శోక వినాశుడవు ఓం జయ జగదాధార. సకల భువన నిర్మాత సర్వాంతర్యామి, ప్రభు సర్వాంతర్యామి. నిన్ను నమ్మితిమి మేము, నిన్ను నమ్మితిమి మేము, కాపాడవ స్వామి ఓం జయ జగదాధార. సంధ్యాహవనము మననము స్వాత్మ నిరీక్షణము, ప్రభు స్వాత్మ నిరీక్షణము. సత్సంగము స్వాధ్యాయం, సత్సంగము స్వాధ్యాయం, సతతము చేయుదుము ఓం జయ జగదాధార. విషయ వికారము త్రెంచు పాపము క్షాళించు, ప్రభు పాపము క్షాళించు. ఋషుల మునుల మార్గములో, ఋషుల మునుల మార్గములో మమ్ముల నడిపించు ఓం జయ జగదాధార. దీన జనార్దన నిన్నే గానము చేసితిమి, ప్రభు గానము చేసితిమి. కరుణను చూపుము మాపై, కరుణను చూపుము మాపై, శరణము కోరితిమి ఓం జయ జగదాధార. ఓం జయ జగదాధార, ప్రభు జయ జగదాధార. భక్త జనుల భవ దూర, ఆర్య జనుల భయ దూర, సుజన జనోద్ధార ఓం జయ జగదాధార. ఓం జయ జగదాధార. ఓం నమస్తే ఆచార్య, ఆశీర్వాదాలు. ఓం శతం జీవ శరదో వర్ధమానా, శతం హేమంతాన్ శతము వసంతాన్, శతమింద్రాగ్ని హవిషేమం పునర్దుః. ఓం సత్యా సంతు యజమానస్య కామాః, ఓం సఫలా సంతు యజమానస్య కామాః, ఓం పూర్ణా సంతు యజమానస్య కామాః. ఓం స్వస్తిర్భవతు, శుభం భవతు, మంగళం భవతు, కళ్యాణం భవతు, సమస్త సన్మంగళాని భవంతు. శాంతి నమస్తే. ధన్యవాదములు. శాంతి పట్కరం. ఆది ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతికి, వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతికి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. మా పుష్ప గారు శ్లోకం చెప్పండి. ఓం जो बोले स्वाभय, वैदिक धर्म की जय, गुरु विरजानंद स्वामी जी की जय, महर्षि दयानंद सरस्वती जी की जय, योगीराज श्री कृष्ण महाराज की जय, मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय। भारत माता का जय। पालन करें, गौ माता का पालन करेंगे। यज्ञ भगवान की जय। यज्ञ की ज्योति जलती रहे, हमें प्रकाश फैलता रहे, ओम का झंडा ऊंचा रहे, आर्य समाज अमर रहे, कृण्वन्तु विश्वमार्यम। वैदिक प्रणव ध्वनि। वैदिक अभिवादन सभी को सादर नमस्ते। आचार्य सर्वेभ्यो नमो नमः। నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. మళ్ళీ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అమ్మ చెప్పండి. నమస్తే ఆచార్య గారు, అందరికి నమస్తే. అందరికి ఓం నమస్కారం. నమస్తే అందరికి. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పంపించండి. ఆచార్య గారు సందేహం